ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి. రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళు ఊనితే మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది. రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు. ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు. మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు. తెల్లవారుతుంది. ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రలేచేవారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు, లేదా హడావుడిగా ముగించేస్తారు. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండలేరా? మెలకువగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా? నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా? నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి. ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు. ప్రార్థన చెయ్యడం మానేశారు మీరు. అందుకు శిక్షను అనుభవించాల్సిందే. మీ ఎదుట శోధన ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు. ఆత్మలో దోషినన్న భావం కదలాడుతూ ఉంది. అలాంటప్పుడు దేవునికి దూరంగానే తారట్లాడుతూ ఉంటారు మీరు. నిద్రమత్తు వల్ల మీరు ప్రార్థన చెయ్యడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కకు నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేం. దానివల్ల కొంత అనుభవం రావచ్చు, కాని అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకు సంపాదించి పెట్టే శక్తి, తాజాదనం మనం అనుభవించేవాళ్ళం కదా. దేవుని కుమారుడు మహాశక్తివంతుడైన యేసుకే తెల్లవారుజామునే లేచి దేవుని ఎదురు ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం అనేది విస్మరించరాని అవసరం అయినప్పుడు, మంచి బహుమానాలను, మనకు క్షేమకరమైన వాటన్నిటినీ ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి. తన ప్రార్థన ద్వారా యేసు తన జీవితమంతా ఏమేమి సమకూర్చుకున్నాడో మనకు పూర్తిగా తెలియదు. అయితే ఒక విషయం మాత్రం తెలుసు: ప్రార్థనా జీవితం పరమశక్తిగల జీవితం. ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు. అలాంటి వాళ్లు అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తూ ఉండవచ్చు. అయితే అలాంటి వాళ్లకు పగలు రాత్రి ప్రార్థించే వాళ్లకు పోలికే లేదు.